హాయ్ ఫ్రెండ్స్, బచ్చల కూరాకుతో చాలా వెరైటీస్ చేసుకుంటారు. లేకపోతే పప్పు వేసుకొని చేసుకుంటారు కదా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కోడిగుడ్డు బచ్చలి కూర చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అద్దిరిపోతుంది అనమాట. కాంబినేషన్ వచ్చి చపాతీకైనా, రోటీకైనా, ముద్దకైనా, రైస్కైనా అద్దిరిపోతుంది. ట్రై చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరుచి లాగ్స్. నేను మిలానే. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు బచ్చలి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. వెరైటీలు చేసుకోవాలి. ఒక్కటే అయినా దాన్ని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో చూద్దాం రండి. ముందుగా బచ్చలి కూరని క్లీన్గా కడిగేసుకుని చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. అట్లే 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. బచ్చలి కూర ఆల్రెడీ కట్ చేసుకుని కోడిగుడ్లు ఒక పక్క మనం ఉడకబెట్టుకుంటూ ఉందాం. మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని చేసుకోండి. క్వాంటిటీ మీరే చేసుకోండి. 2-3 అయితే ఇన్ని చాలు, లేదనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక పాట్ పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుందేమో, కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్రై చేయండి. ఆ కమ్మదనము, దాంట్లో ఉండే ఆరోమా అంతా కూరలో దిగి ఎంత టేస్ట్ వస్తుందో తెలుసా. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గించుకొని, అలాగే టమాటాలు కూడా ఇందులో వేసేసుకొని బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి. అవి మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న బచ్చల కూర ఇందులో వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని మగ్గనివ్వండి. వాటర్ ఏమి ఇప్పుడేం వేయకూడదు, దాంట్లో వచ్చే వాటరే సరిపోతుంది. చూడండి, ఆ కూరలో ఉన్న వాటరే బాగా వచ్చింది. ఇలా బాగా మగ్గిన తర్వాత స్మాష్ చేసుకోండి టమాటాలు. అలాగే ఆ పాలకూర కూడా కొంచెం నున్నగా అయిపోతుంది. ఇట్లా అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని పైన పొట్టు తీసి కట్ చేసుకోండి కాటులుగా. ఎందుకంటే ఆ మసాలా అంతా ఎగ్ లోపలికి కూడా పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్ తినేటప్పుడు చప్పదనం ఉండదు అనమాట. ఇప్పుడు తగినంత కారం, కొంచెంగా ఉప్పు వేసేసుకోండి. కొంచెం గరం మసాలా వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని, ఎక్కువ కూడా పోయకండి, మగ్గించుకోండి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, బాగా ఉడికిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. కోడిగుడ్డు బచ్చలి కూర రెడీ. మరి మీరు ట్రై చేస్తారా? ఎప్పుడు ఆకుకూరలతో పప్పు అవి ఇవి చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఇలా కాంబినేషన్ సూపర్ ఉంటుంది, ట్రై చేసేయండి. నేనైతే రాగి ముద్ద తీసుకున్నాను. ఎంత బాగుంటుందో రాగి ముద్దకి, ఈ కూరకి, పరోటాలకు కూడా బాగుంటుంది, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. చూడండి, వేడివేడిగా తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది, అంత కమ్మగా ఉందన్నమాట. చేసుకునే విధానంలో ఉంటుంది కదా. అన్ని వెరైటీలు చేసుకునే బదులు ఒక్కసారి కోడిగుడ్డు బచ్చల కూర ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.